ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇది ఏకాదశ పర్యాయాలు ఇలాగ చేయాలి. ఇది ఉంగరపు వేలు అనామిక, ఇది ఉంగరపు వేలు. ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలి. సవ్యం అంటే ఎడమ నుంచి కుడికి. ఎప్పుడు మన లెక్క ఎడమ నుంచి కుడికి ఉంటుంది. మనం రాయటం కానీ లెక్క పెట్టడం కానీ ఎడమ నుంచి కుడికి. అంటే ఇక్కడి నుంచి మొదలు. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ. ఇప్పుడు మనం ఈ సంప్రదాయాన్ని అనుసరించాం. ఏకాదశ పర్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు మనం లలితా త్రిశతి పూర్వపీఠికలో హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్పే మాటల్లో 25, 26 శ్లోకాల్లో విశేషాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు 24 నిన్నటి వరకు 24 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 25, 26, 24, 25. పృథగ్వింశతి నామాని కథితాని ఘటోద్భవ ఆహత్య నామ్నాం త్రిశతి సర్వసంపూర్తికారిణి. పృథగ్వింశతి నామాని కథితాని ఘటోద్భవ ఆహత్య నామ్నాం త్రిశతి సర్వసంపూర్తికారిణి. పృథక్ వింశతి నామాని కథితాని ఘటోద్భవ ఆహత్య నామ్నాం త్రిశతి ఆహత్య నామ్నాం త్రిశతి సర్వసంపూర్తికారిణి. సర్వసంపూర్తికారిణి అది విశేషం. సర్వసంపూర్తికారిణి అనే పదాన్ని అమ్మవారు ప్రయోగించారు. హయగ్రీవ స్వామి వారు ఆ పదాన్ని ప్రయోగించారు. త్రిశతి స్తోత్రానికి మాత్రమే సర్వసంపూర్తికారిణి అనే ఒక విశేషమైన పేరుంది. సర్వసంపూర్తికారిణి. కా ఏది? లలితా త్రిశతి. లలితా త్రిశతి సర్వసంపూర్తికారిణి. లలితా త్రిశతి స్తోత్రం సర్వసంపూర్తికారిణి. ధర్మబద్ధములైన సమస్తములైన కోరికలను అనుగ్రహించే విశేషమైన తత్వం కలిగింది. మనస్సులో కోరికలు చాలా ఉంటుంటాయి. కోరికల పుట్ట మనస్సు. తొవ్విన గద్ది వస్తుంటే తవ్వక్కర్లా అవే వస్తుంటాయి. కానీ అలాంటి మనసును నిగ్రహించాలంటే స్తోత్రాలే ఆధారం. అంతేకాదు, మనస్సులో ఏర్పడే సంకల్పాలన్నీ కూడా మంచివి ఉంటాయా? చెడ్డవి కూడా వస్తుంటాయి కదా. మంచి ఆలోచనలే వస్తాయా? రెండవ వర్గం ఆలోచనలు వస్తుంటాయి కదా. కానీ లలితా త్రిశతి అధ్యయనం చేయడం వల్ల సర్వసంపూర్తికారిణి మంచి ఆలోచనలు మాత్రమే వస్తాయి. ధర్మబద్ధములైన కోరికలే అనుగ్రహిస్తారు అమ్మవారు. అధర్మములైన కోరికలే రావు. ఒకవేళ 1, 2 వచ్చినా వాటిని అమ్మవారు అనుగ్రహించరు. అది సర్వసంపూర్తికారిణి. ఇప్పుడు 10వ విభాగం చూడండి. పృథక్ వింశతి నామాని కథితాని ఘటోద్భవ ఆహత్య నామ్నాం త్రిశతి సర్వసంపూర్తికారిణి. హే ఘటోద్భవ, హే ఘటోద్భవ. ఘటంలో ఉద్భవించాడు అగస్త్యుల వారు. ఓ అగస్త్య మహర్షి,
పృథక్ వింశతి నామాని కథితాని. పృథక్ వేరువేరుగా వింశతి నామాని 25 నామాలు కథితాని చెప్తాను. ఒక్కొక్క బీజాక్షరంతో 20 నామాలు చెప్తానయ్యా అంటున్నారు. ఆహత్య నామ్నాం త్రిశతి. ఆహత్య అలా ఒక్కొక్క అక్షరాన్ని చెప్పుకుంటూ పెడితే ఒక్కొక్క అక్షరం చెప్పుకుని దాన్ని విడిచిపెట్టు ముందుకు పెడుతుంటే నామ్నాం త్రిశతి, నామ్నాం త్రిశతి 300 నామాలు వస్తాయి. 300 నామాలు వస్తాయి. త్రిశతి, శత అంటే 100, త్రిశతి 300 నామ్నాం పేర్లు. 300 నామాలు అమ్మవారి పేర్లు వస్తాయి. ఎటువంటివి? సర్వసంపూర్తికారిణి, ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహించేటటువంటి మహిమాన్వితములైన 300 నామాలు, 300 మంత్రాలు. త్రిశతి మంత్రస్వరూపిణి, త్రిశతి నామస్వరూపిణి, త్రిశక్తి మహిమాన్వితదాయిని, మహత్ఫలదాయిని. పృథక్ వింశతి నామాని కథితాని ఘటోద్భవ. హే ఘటోద్భవ, 20 నామాని పృథక్ కథితాని, 25 నామాలు వేరువేరుగా చెప్తానయ్యా. ఆహత్య నామ్నాం త్రిశతి, ఒక్కొక్క నామాలు చెప్పి వాటిని విడిచిన తర్వాత కొత్త నామాలు చెప్పుకుంటూ పెడితే మొత్తం త్రిశతి 300 అవుతాయి. ఈ 300 నామాలు ఎటువంటివి అంటే సర్వసంపూర్తికారిణి, ధర్మబద్ధములైన కోరికలన్నింటినీ అనుగ్రహించే శక్తి కలిగిన నామాలు. పృథగ్ వింశతి నామాని కథితాని ఘటోద్భవ. ఆహత్య నామ్నాం త్రిశతి సర్వసంపూర్తికారిణి. ఇంకా 26వ శ్లోకం. రహస్యాది రహస్యైష గోపనీయ ప్రయత్నతః తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా. అనేక పర్యాయాలు చెప్పారు. అమ్మవారు చెప్పారు, అగస్త్యుల వారు చెప్పారు, లలితా శాస్త్రంలో చెప్పారు, త్రిశతిలో కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారి నామాలు చాలా చాలా విశేషమైనవి, శక్తిమంతములైనవి, మహిమాన్వితములైనవి. మన శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనోబుద్ధి చిత్తాహంకారాలను పవిత్రం చేసేటటువంటి అద్భుతమైన మంత్రాలు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసుకోవడం వల్ల రక్షించేది. ఏ భగవన్నామాన్ని మననం చేసుకోవడం వల్ల ఆ భగవన్నామాన్ని రక్షిస్తుందో అది మంత్రం. 1, 2, 300 మంత్రాలు. అదే చెప్తున్నారు. రహస్యాతి రహస్యైష గోపనీయ ప్రయత్నతః తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా. జాగ్రత్తగా పదాలు విభజిస్తే అర్థం సులభంగా వస్తుందండి. సంస్కృత భాష మనకు తెలుగువాడికి వచ్చినట్టుగా మిగతా వాడికి రాదు. తెలుగువాడికి అదొక వరం, భగవంతుడు ఇచ్చిన వరం. ఎందుకంటే మనం మాట్లాడే మాటలన్నీ సంస్కృతమే. స్తోత్రం సంస్కృతమే, పుస్తకం సంస్కృతమే, వచనం సంస్కృతమే, ప్రవచనం సంస్కృతమే, మంత్రం సంస్కృతమే, తంత్రం సంస్కృతమే, యంత్రం సంస్కృతమే. రహస్యాతి రహస్యైష, రహస్యాతి రహస్య ఏష, రహస్యాతి రహస్య ఏష గోపనీయ ప్రయత్నతః తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా. హే మహాభాగ, ఓ మహోదయ. మహాభాగ అనే సంబోధన అందరికీ వాడరు. మహోదయ, మహాశయ, మహాభాగ ఒక మంచి లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళనే మహోదయ, మహాశయ, మహాభాగ అంటారు. అంత గొప్ప ప్రయోగం అది. ఆ ప్రయోగం చేశారు శిష్యుడి పట్ల గురువుగారు. అంటే శిష్యుడి యొక్క గొప్పతనం ఏమిటో ఆలోచించండి. హే మహాభాగ, ఓ మహోదయ, అగస్త్య మహర్షి, తాం శృణుష్వ, దాన్ని వినవయ్యా. తాం శృణుష్వ, ఆ మంత్రాలను విను. ఏ విధంగా? సావధానేన చేతసా. స అవధానేన చేతసా. అవధానం అంటే ఏమిటండి? అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చేస్తుంటారు మహానుభావులు. అవధానం అంటే శ్రద్ధ, ఏకాగ్రత. 8 మంది పృచ్ఛకులు 8 ప్రశ్నలు వేస్తారు. ఆ 8టిని వినాలి, ధారణలో ఉంచుకోవాలి. మళ్ళీ ఆ వరుసలోనే సమాధానాలు చెప్పాలి. అది కూడా పద్యాల్లో చెప్పాలి. అష్ట అవధాన.
అదే 100 మందికి అయితే శతావధాన, 1000 మందికి సహస్రావధాన. అది వాగ్దేవి వరపుతులకు మాత్రమే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. అవధానం అంటే ఏకాగ్రత, శ్రద్ధ. సావధానేన చేతస, శ్రద్ధతో కూడిన మనస్సుతో వినవయ్యా. కేవలం నామాలే కావు ఇవి, మంత్రాలు అని హెచ్చరిస్తున్నారు హయగిరి స్వామి గారు. రహస్యాతి రహస్యేష, రహస్య అతి రహస్యాయేష, రహస్యాలలో రహస్యం, అది రహస్యం. ఏషా ఏషా ఇది అంటే ఈ స్తోత్రం. తేషా త్రిశతి గోపనీయ ప్రయత్నత, ప్రయత్నపూర్వకంగా రహస్యంగా ఉంచాలి, నువ్వు రక్షించాలి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, చెప్పడానికి అవకాశం లేదు. అమ్మవారు అనుగ్రహిస్తేనే కదా అగస్త్యుల వారికి చెప్పారు హయగిరి స్వామి వారు. 3 ఏళ్ల పాటు ఆయన పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు కనుక అమ్మవారి ఆదేశంతో చెప్పారు. మనం కూడా ఎన్ని జన్మల నుంచో ఎంతో ప్రయత్నం చేస్తే ఇప్పుడు అనుగ్రహం కలిగింది, అమ్మవారి అనుగ్రహం. లేకపోతే త్రిశతి చెప్పండి అనే సంకల్పం వాళ్ళకు రాలేదు, చెప్పాలి అనే ఆలోచన నాకు రాలేదు. అది అమ్మవారి దివ్యానుగ్రహం. అమ్మవారి సంకల్పం లేనిదే ఏది జరగదు. ఇప్పుడు జరుగుతోంది కూడా అమ్మవారి సంకల్పంతోనే. ప్రయత్నత గోపనీయ, ప్రయత్నపూర్వకంగా దాన్ని ఈ త్రిశతిని రక్షించాలి, రహస్యంగా ఉంచాలి. మంచి శిష్యుడికి మాత్రమే చెప్పాలి, అది కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే. పృథగ్వింశతి నామాని కథితాని ఘటోద్భవ, ఆహత్య నామ్నాం త్రిశతి సర్వసంపూర్తికారిణి, రహస్యాది రహస్యైష గోపనీయ ప్రయత్నత, తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.